నేను మీ శోభ. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ ని పరామర్శించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు. భగవంతుడి ఆశీస్సులు, ప్రజల ఆదరాభిమానాలే నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ ని పెద్ద యాక్సిడెంట్ నుండి కాపాడడం జరిగిందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. పెద్ద రోడ్డు యాక్సిడెంట్ లో తీవ్ర గాయాలు పాలయ్యి తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యి ఈ మధ్య కాస్త కోలుకుంటున్న వెంకటేష్ ను ఆదివారం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు పరామర్శించారు. వారితో పాటుగా శ్రీకాకుళం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పెద్ద యాక్సిడెంట్ నుండి త్వరగా వెంకటేష్ కోలుకొని మళ్లీ మాతో పాటు ఆరోగ్యంగా పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని, ఇదంతా ఆ దేవుని దీవెనలు, ఆశీస్సులేనని, అలాగే మంచి ట్రీట్మెంట్ కూడా లభించడం ప్రజలందరి యావత్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల అండదండలు, అభిమానం కూడా కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు చౌదరి నారాయణమూర్తి, విజయనగరం జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, నగర పార్టీ ప్రధాన కార్యదర్శి చిట్టి నాగభూషణం, జిల్లా తెలుగుదేశం పార్టీ కోశాధికారి పిలి తిరుమలరావు, రాష్ట్ర సెల్ ప్రధాన కార్యదర్శి ఎస్వి రమణ మాదిగ, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సాధికార సమితి డైరెక్టర్ పట్నాల పార్వతీశం తదితరులు పాల్గొన్నారు. అచ్చెన్నాయుడు గారు ఈరోజు మాదారపు వెంకటేష్ గారికి జరిగిన యాక్సిడెంట్ గురించి తెలుసుకోవడానికి, ఆయన పరామర్శించడానికి వెంకటేష్ గారి ఇంటికి వచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే నిజంగా పార్టీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆయన నమ్ముకున్న దేవుడు వెంకటేష్ని కాపాడి మనం ముందుకు మళ్ళీ తీసుకొచ్చారని నా నమ్మకం. అదే నిజమని కూడా తెలియజేస్తున్నాను. నేటి నుండి మర్రిపాడు ఎల్లమ్మ జాతర ప్రారంభం. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మర్రిపాడు గ్రామంలో ప్రతి ఏటా నిర్వహించే ఎల్లమ్మ జాతర మహోత్సవం నేడు ప్రారంభమైంది. ఎల్లమ్మ తల్లి జాతర సోమవారం నాడు ప్రారంభమై 3 రోజుల పాటు జరుగుతూ బుధవారం నాడు ముగియనుంది. మా ఊరి ఎల్లమ్మ తల్లి, ఓ మా ఊరాలెల్లమ్మ తల్లి, నీకు మాదండి కొలుపులు మనసార మొక్కులే మారేను కెల్లమ్మ తల్లి. మా ఊరి ఎల్లమ్మ తల్లి, ఓ మా ఊరాలెల్లమ్మ తల్లి, నీకు మాదండి కొలుపులు మనసార మొక్కులే మారేను కెల్లమ్మ తల్లి. మా ఊరి ఎల్లమ్మ తల్లి, ఓ మా ఊరాలెల్లమ్మ తల్లి, నీకు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ జాతరను మర్రిపాడు, సెలగపేట, చిన్న మర్రిపాడు గ్రామ ప్రజలు 70 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. కళింగ సాల్ట్ లేబర్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. జాతరకు తెలంగాణ, ఆంధ్ర, ఒరిస్సా తదితర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు. సంతబొమ్మాళి మండల మాజీ పీఎస్సీఎస్ అధ్యక్షులు మరియు మర్రిపాడు గ్రామ సర్పంచ్ ప్రతినిధి అట్టాడ రామప్రసాద్ పర్యవేక్షణలో ప్రతి ఏడాది ఎటువంటి ఇబ్బందులు అవకాశం లేకుండా ఈ జాతరను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అట్టాడ రామప్రసాద్ మాట్లాడుతూ గత 70 ఏళ్లుగా యాత్రను మా పూర్వీకుల నుంచి నిర్వహిస్తున్నామని, తన ఆధ్వర్యంలో గత 30 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మహాశివరాత్రికి 9 రోజుల తర్వాత వచ్చే మృగశిర నక్షత్రం నందు అమ్మవారికి పసుపు దంచుతూ కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. ఈ జాతరకు ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు తీర్చుకుని కానుకలు సమర్పించుకుని దర్శించుకుంటారని చెప్పారు. శోకాలు బాపేటి శివశక్తి నీవమ్మ, బోనాల దేవతవు పట్నాల దొరసాని, దీనులగా చేటి దివ్య స్వరూపిణి మా ఊరి ఎల్లమ్మ తల్లి, ఓ మా ఊరాలెల్లమ్మ తల్లి, నీకు మాదండి కొలుపులు మనసార మొక్కులే మారేను కెల్లమ్మ తల్లి. మా ఊరి ఎల్లమ్మ తల్లి, ఓ మా ఊరాలెల్లమ్మ తల్లి, నీకు ఏగేటి డప్పులు ఊగేటి సత్తులే మా ఊరాలెల్లమ్మ తల్లి. కోరికలు తీర్చే కల్పవల్లి, చర్మరోగ
రోగాల నిరోధక శక్తిని కలిగి ఉన్న తల్లి, సంతాన ప్రాప్తిని కలిగించే తల్లి అని భక్తులు ప్రగాఢ విశ్వాసమని తెలియజేశారు. ఈ జాతరకు సంబంధించిన భద్రతా ఏర్పాట్లను నౌపడ ఎస్ఐ పి లావణ్య పరిశీలిస్తూ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు తీసుకుంటున్నట్లు తెలిపారు. పార్కింగ్ ప్రదేశాలు, భక్తులకు ఇబ్బందులు కలగకుండా దర్శనం చేసుకునేందుకు పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. చాలా ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ ఎల్లమ్మ తల్లి ఏంటంటే కోరిన కోరిక తీర్చేది. అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యంగా, మానసిక ఇబ్బంది పడే వాళ్ళకి, చర్మ యోగ ఇబ్బంది పడే వాళ్ళకి ఈ అమ్మవారిని దర్శించుకుంటే అమ్మవారికి ముడుపులు ఉంటాయి. ఆ ముడుపులు ఎల్లమ్మ తల్లికి ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే ముడుపులు ఉంటాయి. జోగి దండుతారు ఉంటుంది, జోగి అని ఉంటుంది. అది 4 ఇల్లుకు 3 ఇల్లు జోగి దండేసి అమ్మవారికి ఇది తెచ్చి ఈ జోగి పెడతారు. ఆ జోగి ఇచ్చినందువలన అమ్మవారికి ఏంటంటే అమ్మవారు మన మనసులో ఏది ఉన్నా అది తప్పనిసరిగా మళ్ళీ సంవత్సరం తిరగకముందే ఆ కోరికలు నెరవేరుస్తుంది. అలాగే యాత్ర ఈరోజు స్టార్ట్ అయింది కాదు, మా పూర్వీకులు మా తండ్రుల నుండి స్టార్ట్ అయింది. ఇది కనీసం ఇప్పుడు ఈ యాత్ర ప్రారంభించి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అవుతుంది. నా నాయకత్వంకి వచ్చేటప్పటికి, నా పెద్దరంకి వచ్చేటప్పటికి, ఈ యాత్ర వచ్చేటప్పుడు 30 సంవత్సరాల పై నుండి నేను చేస్తున్నాను. అప్పటి నుండి యాత్ర దిగ్విజయంగా పోలీసు వాళ్ళ సహకారంతో విలేజ్ ఈ గ్రామ ఈ 3 మా పంచాయతీ గ్రామ పెద్దలు, యువకులు అందరూ వాలంటీర్గా పనిచేస్తారు. అందరూ స్వచ్ఛందంగా పనిచేసి దిగ్విజయంగా యాత్ర మేము దిగ్విజయం చేస్తుంటాం. 10 సారి పగడ్బందీగా ఇంటర్మీడియట్ ప్రయోగ పరీక్షలు. శ్రీకాకుళం జిల్లాలో ఇంటర్మీడియట్ విద్య అభ్యసిస్తున్న సైన్స్ విద్యార్థులకు మొదటి స్మెల్లో భాగంగా ప్రయోగ పరీక్షలను 26/2/2023 నుండి 2/3/2023 వరకు వజ్రపుకొత్తూరు మండలం గోవిందపురం పండి ఆర్ఎస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో నందిగాం ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు గోవిందపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రాక్టికల్స్ పరీక్షలు రాస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్, పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ కొప్పల రమేష్ పట్నాయక్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఫిజిక్స్ విభాగంలో 95 మంది విద్యార్థులు, బాటనీ విభాగంలో 47 మంది విద్యార్థులు, జువాలజీ విభాగంలో 47 మంది విద్యార్థులు పరీక్ష కేంద్రంలో పరీక్షలు రాస్తున్నట్లుగా వివరించారు. పరీక్షలకు ఎగ్జామినర్లుగా బాటనీ సబ్జెక్టుకు ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలాకి బాటనీ అధ్యాపకులు పొంకేన గోవిందరావు, ఫిజిక్స్ సబ్జెక్టుకు ఆందలవలస గవర్నమెంట్ జూనియర్ కళాశాల ఫిజిక్స్ అధ్యాపకులు చంద్రశేఖర్, కెమిస్ట్రీ సబ్జెక్టుకు అక్షర టెక్నో జూనియర్ కళాశాల పలాస అధ్యాపకులు భార్గవ్, జువాలజీ సబ్జెక్టుకు టెక్కలి విశ్వజ్యోతి జూనియర్ కళాశాల జువాలజీ అధ్యాపకురాలు సీపాని యమున ఎగ్జామినర్లుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ఎన్నికల ప్రచార కరపత్రాలను పట్టభద్రులకు అందజేసిన ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. హెచ్చర్ల నియోజకవర్గం లావేరు మండలం బుడుమూరు పంచాయతీలో ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్ ఎన్నికల ప్రచార కరపత్రాలను నేరుగా పట్టభద్రుల ఇంటికి వెళ్లి అందజేసిన హెచ్చర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుశలపురంలో 101 పట్టభద్రుడు ఓటర్లుగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలపరిచిన సీతంరాజు సుధాకర్ పోటీ చేయనున్నారు. వచ్చే నెల 13/3/2023 జరగబోయే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో పట్టభద్రులు అందరూ తమ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును సీతంరాజు సుధాకర్ కి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు. కార్యక్రమంలో లావేరు మండల ఎంపీపీ ప్రతినిధి రొక్కం బాలకృష్ణ,
జెడ్పీటీసీ మీసాల సీతంనాయుడు, వైస్ ఎంపీపీ లుకలాపు శ్రీనివాసరావు, జేసీఎస్ ఇన్ఛార్జ్ మీసాల శ్రీనివాసరావు, సర్పంచ్ల సంఘ అధ్యక్షులు చాంద్ బాషా, మండల మహిళా అధ్యక్షురాలు మహంతి విజయలక్ష్మి, గుడుమూరు పంచాయతీ సర్పంచ్ ప్రతినిధి పెదనాయని చిట్టిబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. అరసవిల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న తంగుడు వెంకటరమణయ్య దంపతులు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సోమవారం ఉదయం చల్లపేట వాస్తవ్యులు తంగుడు వెంకటరమణయ్య దంపతులు స్వామివారిని దర్శించుకుని తదుపరి శాశ్వత అన్నదాన పథకం నిమిత్తం 1,01,116 రూపాయలను చెక్కు రూపంలో ఆలయ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ కె వెంకటేశ్వరరావుకి అందజేశారు. తదుపరి వారికి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. మరియు ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తదితరులు పాల్గొన్నారని ఆలయ ఈవో హర్సూరి ప్రకాష్ తెలియజేశారు. శ్రీ 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 గంగమ్మ పేరంటాలు 62వ వార్షికోత్సవంలో రాష్ట్ర సర్పంచుల సంఘ ఆర్గనైజేషన్ సెక్రటరీ పిన్నింటి వెంకట భానోజీ నాయుడు పాల్గొన్నారు. హెచ్చర్ల నియోజకవర్గం లావేరు మండలం పాత కుంకం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ 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 గంగమ్మ పేరంటాలు 62వ వార్షికోత్సవంలో రాష్ట్ర సర్పంచుల సంఘ ఆర్గనైజేషన్ సెక్రటరీ మరియు రణస్థలం సర్పంచ్ పిన్నింటి వెంకట భానోజీ నాయుడు, ఎంపీటీసీ మజ్జి వెంకటరమణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం ఆలయ కమిటీ సభ్యులు సన్మానం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వరిసాం గ్రామంలో దారుణ హత్య. శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గంలోని రణస్థలం మండలం పైడిభీమవరం పంచాయతీ వరిసాం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.